పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం విహెచ్పి సిటీ జనరల్ సెక్రటరీ రాజేందర్ రెడ్డితో ఉన్నాము. మీరు విశ్వ హిందూ పరిషత్ తరఫున వచ్చారు కదా ఇక్కడికి. బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం టెంపుల్ ఎక్కడైతే ఇక్కడ కూల్చేశారో, అంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఇది ప్రభుత్వం కావాలని చేసిన చర్యలా అనిపిస్తుందా, లేకపోతే నిజంగానే ప్రభుత్వ భూమిని అలా గుడి పేరుతోటి అక్రమంగా ఆక్రమించుకొని కడుతున్నందుకు ప్రభుత్వం కూల్చేసిందని అనుకుంటున్నారా? వాస్తవానికి హిందువుల మీద దాడి జరుగుతుంది అనేది మామూలు విషయం ఉండొచ్చు, కానీ ప్రభుత్వం కూడా ఈరోజు ఏ ఏ దానికి ఏ మతపరమైన భూములకు ఏ మతపరమైనటువంటి స్థలాలకు కేటాయించి కబ్జా చేసినటువంటి స్థలాలు ప్రభుత్వానికి గుర్తు రావట్లేదు. కేవలం హిందువులు చేస్తున్నటువంటి గుళ్ళను గోపురాలను ఇది కబ్జా చేసిన దేవాలయం అని చెప్పి ప్రభుత్వ స్థలాలు ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా ఏమాత్రం నోటీస్ ఇవ్వకుండా కూడా ఏ రకంగా కూడా హిందువుల మనోభావాలు వాళ్ళ యొక్క ఆలోచన లేకుండా కూలగొట్టడం అనేది విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఈరోజు ఖండిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడే ఉన్నటువంటి ఈ స్థలం లోపల ఎంతో స్థలాన్ని ఎంక్రోచ్ చేసినటువంటి స్థలం కనిపిస్తుంది. మేము ఇప్పుడు లోకల్గా నిర్ధారణ చేసుకున్నది ఏంటంటే, స్థలాన్ని కూడా ప్రభుత్వ స్థలమా ఏ స్థలమా కానీ ఎంక్రోచ్ అయిన దాన్ని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కనిపించట్లేదు. అంటే కబ్జా అయింది అంటున్నారు. కబ్జా అయింది అనుకుంటున్నాం, ఎందుకంటే కబ్జాకు గురైంది అనుకుంటున్నాం. కబ్జాకు గురైంది అటువంటి స్థలాన్ని రెవెన్యూ బోర్డు కనిపించలేదు. వాళ్ళు కళ్ళకు బట్టలు కట్టుకున్నదో తెలియదు, కానీ గుడి స్థలాన్ని మాత్రం ఉన్న గుడిని మాత్రం కూలగొట్టడంలో ఇంత అత్యుత్సాహం ఎందుకు అర్థం కావట్లేదు. హిందువుల మనోభావాలు హిందువుల మనోభావాలు అనేది ఉండవా? హిందువుల యొక్క ఏం మాట్లాడినా కానీ మిగతా ప్రభుత్వానికి అర్థం కాదా? మిగతా ఏది మాట్లాడినా ఏ దానికి సై కొట్టినా ఎక్కడ ఏ దానికైనా జరిగినప్పుడు దానికి మాత్రం ఎవరు కూడా స్పందించరు. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి ఏమైనా గుడిని కూలగొడుతున్నప్పుడు కానీ, గుడి యొక్క ఆక్రమణ జరుగుతున్నప్పుడు కానీ, గుడిని కాపాడుకోవడం కోసం కానీ ఎవరైనా హిందువులు ముందుకొచ్చి మనం దాన్ని ప్రొటెక్షన్ కోసం మాట్లాడుతుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడము, వాళ్ళందరినీ ఈరోజు చూస్తున్నాం 30 మంది హిందూ కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చినటువంటి కార్యకర్తల మీద వాళ్ళ కేసులు బుక్ చేశారు. దీనికి అర్థమైంది అంటే హిందువులు ఎవరు బయటికి రావద్దు, గుల్లగొట్టిన ఎవరు మాట్లాడొద్దు, ఏం జరిగినా కానీ హిందువులు మీరు రావద్దు, బయటికి వెళ్ళొద్దు అనే భావన, అంటే రజాకారులు చేస్తున్నటువంటి అట్లాంటి కార్యక్రమం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇది తీవ్రంగా ఖండిస్తున్న విశ్వ హిందూ పరిషత్ సిటీ విభాగం వాళ్ళు ఖచ్చితంగా ఏం చేసినా ఎట్లా చేసినా ఎంత ఎంక్రోచ్మెంట్ అయిందో మాకు అది కూడా మీరు తేటతలం చేయాలి. ప్రభుత్వ స్థలం ఉన్నటువంటి ఏదైనా ఇట్లాంటి గుళ్ళకు కానీ ఎక్కడ ఉన్నటువంటి స్థలాలను కానీ మీరు నోటీసు లేకుండా కూలగొట్టద్దు. ఇంకో విషయం, మాకు ఏమైతే అడుగుతున్నామో కూలగొట్టాల్సిన అవసరం మీకు లేదు. ఇట్లాంటి ఎన్నో ప్రభుత్వ స్థలాలు ఎన్నో రకాల మత యొక్క ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. వాళ్ళని ఒక్క ఏలు పెట్టడానికి చేత కాదు. హిందువుల యొక్క గుళ్ళను కూలగొట్టడానికి అవకాశం మీకు ఎందుకు వచ్చింది? ఇది రజాకార్ ప్రభుత్వం ఇది చేస్తున్నటువంటి ప్రభుత్వంగా భావిస్తున్నాం. కాబట్టి దయచేసి హిందువులను కూడా మనోభావాలు కూడా ఉంటాయి. ఆ మనోభావాలు దెబ్బతిని ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు మాత్రం రోడ్డు మీదకి వచ్చి వేల మంది తరలి వచ్చినప్పుడు ఇక్కడ జరిగితే దానికి మీరే బాధ్యులు. ఎందుకంటే రెచ్చగొట్టి హిందువులను గుళ్ళను గుల్లగొట్టి హిందువుల యొక్క కార్యకర్తలు హిందువులంతా బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అరెస్ట్ చేసి లోపడేయడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే కూడా మీరు వాళ్ళ మీద కేసులు పెట్టి బుక్ చేస్తున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మాకు గుడికి ఎట్లయితే ఉందో అది 1000 గజాలు కానీ 1500 గజాలు ఖచ్చితంగా కేటాయించాలి. ఇంతకుముందు ఎట్లా గుడి ఉందో దాన్ని కూడా గుడి నిర్మించాలి. ఈ రెండు మా డిమాండ్లు. అది చేయకపోయినట్టయితే ఖచ్చితంగా ఇది ప్రజల యొక్క ఉద్యమాలుగా భావిస్తాం, ప్రజల యొక్క మీరు రెచ్చగొట్టినట్టు భావిస్తామని చెప్పి అంటున్నాము. నేనే మా కార్యకర్త ఒక ఆయన విపరీతంగా కొట్టడం వల్ల వ్యక్తిగతంగా కొట్టడం జరిగింది. హిందూ దేవీ దేవతలను అసభ్యంగా తిట్టినటువంటి పోలీస్ ఆఫీసర్ని కూడా వెంటనే సస్పెండ్ చేయాలి. ఇక్కడ ఆ పోలీస్ ఆఫీసరు హిందూ యొక్క దేవీ దేవతలను దూషించినట్టు రికార్డులు ఉన్నాయి, దూషించినట్టు మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాం సిపి గారికి. ఖచ్చితంగా అది ఒకవేళ ఏమి యాక్షన్ తీసుకుంటూ తెలియదు, కానీ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆయనను సస్పెండ్ చేసినాక మేము వదలము. అది మాత్రం ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఈరోజు హిందువులందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో? హిందువులు ఏకతాటి మీద వస్తున్నటువంటి ఈ యొక్క సంఘటనను ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది. హిందువులు ఒక్కటే సంస్థ కాదు, ఇలా హిందువులంతా ఏకమై ప్రతి ఒక్కరు వచ్చి ఇలా సందర్శించిపోతున్నారు. ఎందుకంటే హిందువుల చైతన్యం వస్తున్నది. ఈ చైతన్యాన్ని అడ్డుకుంటే ఏదైనా అవుతుంది, అరేంజ్ చేస్తే లోపల అయిపోతుంది అని చెప్పి అనుకుంటే మాత్రం ఇది ఒక కళ. ఇలా సమాజము నిద్ర నుంచి బయటికి లేచింది. ఒకళ్ళు హిందూ సమాజంతో పెట్టుకోదలుచుకుంటే ప్రభుత్వమే పడిపోతుంది. ఇది ఖబర్దార్. ప్రభుత్వం కూడా హిందువుల యొక్క ఏం ఆశిస్తున్నారో ఆ యొక్క ప్రభుత్వాలకు ఇది ఈరోజు జరిగినటువంటిది ఓ చెంపపెట్టు లాంటిదే. ఇది జరగకుండా ఇక ముందు జరగదు. జరిగినా కానీ ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం కూడా ఇది ఆలోచించాలని చెప్తున్నాం. ప్రభుత్వం రాజీ పడింది. 200 గజాల స్థలము దేవాలయంకి ఇస్తున్నట్టు చెప్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజమేనా? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఇంతవరకు అట్లాంటిది దృష్టికి రాలేదు.
అదేమి ఇస్తారో తెలీదు. ఇచ్చినా ఇవ్వకపోయినా మేము మాత్రం ఖచ్చితంగా సాధించుకుంటాం. వాళ్ళు ఏదో కంటి తూర్పు చర్యగా 50 గజాలు 70 గజాలు 100 గజాలు అంటే మేము ఒప్పుకునే లేదు. 1000 గజాల స్థలాన్ని ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ సిపి కూడా అదే మాట్లాడినాం. 1000 గజాల జాగను కూడా మాకు కేటాయించిన పద్ధతిలో మీరు మాట్లాడండి. రేపు కలెక్టర్ను కలుస్తున్నాం. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఏ ఒక్క సంస్థను ఏ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నది కాదు. హిందూ సమాజం తర్వాత హిందూ సమాజానికి మేము అండగా ఉండడానికి కోసం కాదు. హిందూ సమాజం వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలంటే విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ మాత్రమే ఇలా ఈ యొక్క కార్యక్రమాలను గట్టిగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని ఒక రాజకీయ పార్టీ ప్రేరేపిస్తుందని వార్తలు వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమంటారు? ఎక్కడ చూసారు? విశ్వ హిందూ పరిషత్ ఇలా కాదు, ఏ పార్టీ పుట్టినప్పుడు కూడా పుట్టింది ఇది పార్టీ. విశ్వ హిందూ పరిషత్ ఎవరిది సంస్థ, ఎవరి జేబులో సంస్థ. ఏ హిందూ కూడా ఇబ్బంది అయినప్పుడు ఫస్ట్ మేమే, ఏ పార్టీ హిందూ అయినా సరే, హిందువుకు జరిగినటువంటి అమ్మాయిలకు కానీ ఇంకా హిందువులకు జరిగినటువంటి అగత్యాలకు కానీ ఫస్ట్ విశ్వ హిందూ పరిషత్ పోయి పరామర్శించి వాళ్ళ గురించి బాగోలు తెలుసుకున్నటువంటిది సంస్థ విశ్వ హిందూ పరిషత్. ఏ ఒక్క పార్టీకి కొమ్ము కాసేది కాదు. ఎవరైనా రావచ్చు ఇందులో. హిందువు అయినోడు ఎవరైనా ఈ విశ్వ హిందూ పరిషత్ పనిచేయవచ్చు. కానీ పార్టీ వాళ్ళకి మాకు సంబంధం లేదు.